అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో అసెంబ్లీలో నారా లోకేష్ గారు వస్తున్నారనుకొని ధూళిపాల నరేంద్ర గారు ప్రెస్తో మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన నారా లోకేష్ గారు వస్తూ ఉన్నారని చెప్పేసి ధూళిపాల నరేంద్ర గారిని అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది గెంటడం జరిగింది. సో దాన్ని చూసినటువంటి నారా లోకేష్ గారు ఆయన సెక్యూరిటీ వాళ్ళతో ఏమంటా ఉన్నారంటే, ఇదేమన్నా తాడేపల్లి పరిపాలన అనుకున్నారా, ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతుంది. సో నారా లోకేష్ గారు వస్తూ ఉంటే మరి ఒక ఎమ్మెల్యేని నెట్టే ప్రయత్నం చేయటం అంటే మరి దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో చూడొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారంటే ఎమ్మెల్యేని కూడా దగ్గరికి కూడా వెళ్ళవనేటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని చోట్ల. అయితే మొన్న రీసెంట్గా జరిగినటువంటి బైరెడ్డి శబరి గారు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఆవిడ వెళ్తే ఐఏఎస్ అధికారి ఆవిడని కలవలేకుండా మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారని చెప్పేసి ఆవిడని పంపేసే ప్రయత్నం చేయడం జరిగింది. సో దాని మీద ఆవిడ కూడా గట్టిగానే సోషల్ మీడియాలో స్పందించింది. సో ఐఏఎస్ ఆఫీసర్ కూడా నేను 15 సంవత్సరాల విధుల్లో ఉన్నాను, అపాయింట్మెంట్ లేకుండా ముఖ్యమంత్రి గారిని కలవడానికి వస్తారని చెప్పేసి ఆయన కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. అయితే అసెంబ్లీలో నారా లోకేష్ గారు వస్తున్నారని చెప్పేసి ఒక ఎమ్మెల్యేని గెంటే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఎక్కడైనా ప్రోటోకాల్ అనేది రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది. సో మరి అలా లెక్కేసుకుంటే ఈరోజు నారా లోకేష్ గారు మరి స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ ఉన్నారు. సో అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా స్పెషల్ ఫ్లైట్ ఉంది. సో ఇక్కడి నుంచి ఒక 5-6 కిలోమీటర్లు వెళ్ళాలన్నా సరే ఆయన ఫ్లైటే ఉపయోగిస్తూ ఉన్నాడు. సో గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే ఫ్లైట్ ఉండేది. సో మరి ఈ ఫ్లైట్లకి వినియోగిస్తున్నటువంటి డబ్బు అనేది ప్రజలు కదా. డిప్యూటీ సీఎంకి ఒకటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఒక ఫ్లైటు, గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫ్లైటే ఉండేది. మరి అలా మంత్రులందరికీ ఫ్లైట్లు ఉంటే ఇదంతా ప్రజల సొమ్ము కదా, అవునా కదా, ఒకసారి ఆలోచించాలి. సో ఏంటంటే ఈరోజు ఏం జరిగినా సరే ఇది తాడేపల్లి పరిపాలన అని చెప్పేసి నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ యాక్చువల్గా చూసుకుంటే ఆయన కూడా ఒక మంత్రి అయితే ఆయనకు ఒక హెలికాప్టర్ ఇదంతా అడవుడు అనేది లేదు. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కనుక ఆయనకి ఏదో ఇచ్చారంటే ఇవ్వచ్చు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఫ్లైట్ అవ్వడం ఇదంతా కూడా ప్రజల సొమ్ముని వాళ్ళు అనుభవిస్తున్నట్టుగానే కనబడుతుంది. మరి గతంలో 5 డిప్యూటీ మినిస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఫ్లైట్లు అనేది కాదు కదా, ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి కేవలం వాళ్ళకి ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఇవ్వడం జరిగింది. కానీ వేరే అదనంగా ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే ప్రోటోకాల్ ఉండేది. సో ఏది జరిగినా సరే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళు పొద్దుట్లేస్తే జగన్మోహన్ రెడ్డి భజన చేస్తాం.